Series from today, and the series, the topic, so the theme that I would like to meditate. If I can finish today, I will. If I'm not able to finish within 30 to 45 minutes or so, then I will continue next Sunday as well. So the topic or the theme, the series that we will be meditating is House of God per New Testament versus Old Testament. House of God, పాత నిబంధన ప్రకారము దేవుని మందిరము గురించి, నూతన నిబంధన గురించి పట్ల దేవుని మందిరం గురించి ఆ డిఫరెన్సెస్ మనము చూద్దాం. సో పాత నిబంధనలో మనకి ఒక స్థలము కోసం ప్రత్యేకత ఉండేది. స్థలము విషయంలో ఒక ప్రత్యేకత ఉండేది పాత నిబంధనలో. బట్ నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికే సో ఆ స్థలము ప్రదేశము మారిపోయింది. సో మొదటిగా మనము పాత నిబంధనలో చూసినట్లయితే ద ఫిజికల్ ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఉండేది. ఇందాకే మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక స్క్రిప్చర్ పోర్షన్ చదివాము. మోషే బర్నింగ్ బుష్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా దేవుడు మోషేతో ఆజ్ఞాపించింది ఏంటంటే, నువ్వు ఉన్న ప్రదేశము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సో లీవ్ యువర్ శాండల్స్ దేర్ అని చెప్పి అక్కడ బర్నింగ్ బుష్ ద్వారా యెహోవా దేవుడు మోషేతో మాట్లాడిన గురించి మనం ఎక్సోడస్ లో మనం చూస్తాం. సో స్థలమునకు ప్రత్యేకత ఉండేది. ఈవెన్ ద టాబర్నాకిల్ హ్యాస్ 3 places. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద కోర్ట్ యార్డ్, మందిర ఆవరణము. రెండవది హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము. అండ్ ద థర్డ్ వన్ ఈస్ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలము. సో మరి కోర్ట్ యార్డ్ లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, బట్ హోలీ ప్లేస్ కి ఓన్లీ ద ప్రీస్ట్ మాత్రమే మరి వెళ్ళాలి. అండ్ the Holy of Holies, only the chief priest. That is once in a year. So సంవత్సరం పొడుగుతా జనవరి నుంచి డిసెంబర్ వరకు పాపాలు చేసుకుంటూ పోతూ కూడా ఒకవేళ డిసెంబర్ 31st దేవా నా పాపాలను క్షమించు అని చెప్పి అడగాలన్నా కూడా ఓన్లీ ద చీఫ్ ప్రీస్ట్ ఓన్లీ కెన్ ఎంటర్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలానికి. సో మరి పాత నిబంధన ప్రకారము స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. బట్ whereas the house of God according to the New Testament, where is the temple of God? Our body. There is some theological and doctrinal differences. Some people they say హృదయమే దేవుని దేవాలయం. It's not the హృదయం, it's not the heart, it's the entire body. సో మన దేహమే దేవుని ఆలయం. సో కాబట్టి అవర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అండ్ వెన్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మనం ఎక్కడ ఉంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తే మరి అక్కడే నీతో పాటు దేవుని యొక్క సన్నిధి కూడా ఉంటుంది. అదే పరిశుద్ధ స్థలం, అదే అతి పరిశుద్ధ స్థలం. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ప్రభా తండ్రి, నాయనా మరి ఈ రోజు నుంచి నాయనా మరి హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ఓల్డ్ టెస్టమెంట్ వర్సెస్ న్యూ టెస్టమెంట్ మేము ధ్యానించబోతున్నాం. ప్రభా మరి సహాయం చేయండి నాయనా. ప్రిపరేషన్లో నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్లో సహాయం చేయండి. ప్రెజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించమని ప్రభా తండ్రినైనా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. నాయనా మరి ప్రభా వాక్యముగు దేవా మరి ఇప్పుడు వాక్యాన్ని మేము ప్రభా ధ్యానించబోతుంటుండగా ప్రభా తండ్రినైనా మరి మా యొక్క హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగిన సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసరంతి చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మరి 11 o'clockకి మనం వర్షిప్ స్టార్ట్ చేసుకునేటప్పుడు మీరు రాగానే
శాంక్చురీ అంతా చెత్త చెదారంతో ఉందనుకో, ఇది అసలు దేవుని మందిరమేనా, అసలు ఎవరు శుభ్రం చేయలేదా, ఏంటిది అని చెప్పి మనం అనుకుంటామా లేదా? సో ఇఫ్ ద శాంక్చురీ, ద ఫిజికల్ ప్లేస్ నీడ్స్ టు బి వెరీ క్లీన్, then what about your body? What about the temple of God? So the temple of God can be unclean? No, not at all. If your body is the temple of God, if your body is messed up, you are messing up the temple of God. Is that right? That is what the word of God is reminding you and me. So kabatti mari ikkada mari turn your Bibles to Genesis 28th chapter. సో తీసిన వాళ్ళు 12th verse చదవాలని నేను మనవి చేస్తున్నాను. ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనము. Yes. సో ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం చూస్తే, and he dreamed. Who is he? Jacob. Jacob. So Jacob dreamed, and behold, there was a ladder set up on the earth, and the top of it reached to heaven, and behold, the angels of God were ascending and descending on it. అప్పుడు యాకోబు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ల్యాడర్ మనకి ఇంట్లో కూడా ఉంటుంది. కొంతమంది 3 feet ల్యాడర్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది 6 feet ల్యాడర్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది బయట హ్యాండీమ్యాన్స్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు పికప్ ట్రక్లోను 12 feet లాడర్స్ క్యారీ చేస్తూ ఉంటారు. అయితే మరి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ 108 stories కదా, మరి అంత ఎత్తు వెళ్ళాలి అంటే దే యూజ్ క్రేన్స్. సో ఒకసారి హై రైజ్డ్ బిల్డింగ్ న్యూయార్క్ సిటీలో దే వర్ డూయింగ్ సమ్ కన్స్ట్రక్షన్ ఆన్ ద 100th plus say 105th floor, 105th floor. They were doing some construction, and all of a sudden weather got changed, and so he just left the crane and then he went home because he couldn't continue the work. Mara pani cheyadaniki avvatledu kabatti. So overnight weather asla atalakutalam అయిపోయింది, భూమి తల్లకిందులు అయిపోయినట్టుగా. పొద్దున్నే న్యూస్ ఆన్ చేస్తే ఏం చేస్తా, ఆ క్రేన్ ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ అటు ఇటు కొట్టేసి, అసలు కన్స్ట్రక్షన్ కాదు కదా, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ని మెస్అప్ చేసేసింది. సో అంటే ఇది నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చిన విషయం. ఈ నిచ్చెన ఎక్కడి వరకు ఉందంట, ఆకాశపు కొన వరకు ఉంది. అక్కడి నుంచి దేవదూతులు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు అన్న దర్శనాన్ని యాకోబు చూశాడు. దేవుడు యాకోబుకి ఇచ్చిన దర్శనం. మరి అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మరి ఇదే విషయాన్ని మనము పాత నిబంధనలో చూసాము, కానీ నూతన నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇదే విషయాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. సో ఈ యొక్క విషయాన్ని నూతన నిబంధనలో ఏంటి అంటే, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలకటం మనం చూస్తాం. టర్న్ యువర్ బైబిల్స్ టు జాన్స్ గాస్పల్. ఇక్కడ నాకు స్లైడ్స్ put the presentation back.
సో మనము జాన్స్ గాస్పెల్ 1st చాప్టర్ ఓపెన్ చేయండి. సో 51వ వచనం తీసిన వాళ్ళు చదవాలని ప్రోపేట్ మనం చేస్తున్నాను. జాన్స్ గాస్పెల్ 1st చాప్టర్ 51st వర్స్. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనము. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటను దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననిను. yes సో మరియు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననిను. just leave it. I'll operate. సో ఇక్కడ మనం మొదటిగా జెనసిస్ 28:12 మనం చూసాం. 12th verse చూస్తే Jacob had a dream about a ladder that rested on the earth with its top reaching up to heaven, and God's angels were going up and down the ladder. So అదే న్యూ టెస్టిమెంట్ లో మరి జాన్స్ తర్వాత ఇక్కడ జెనసిస్ యాక్చువల్గా మనము 28 మనము 14లో ఒక వాక్యాన్ని మనం చూస్తే సో విల్ గెట్ బ్యాక్ టు దిస్ వన్. సో బట్ మనం ఇక్కడ జాన్స్ గాస్పెల్ చూస్తున్నాము 1వ అధ్యాయము 51వ వచనం మనం చదివాము. ఏంటి అంటే, మీరు ఆకాశం తెరవబడియు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటను చూతరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్ను. And he said to him, truly, truly I say to you, you will see heaven opened, and the angels of God ascending and descending on the Son of Man. So ఏ పరిస్థితుల్లో ఏ కాంటెక్స్ట్ లో ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటను చెప్పారు అని మనకి అర్థం అవ్వాలి అంటే, జస్ట్ కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ and I'm reading from 43. So keep your marker there, and then when I read the scriptures, you see the scriptures. మరి నేను వచనాలు చదువుతున్నప్పుడు మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడాలని నేను ప్రొఫెట్ మనవి చేస్తున్నాను. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషే గురించి అందరి గురించి రాయబడింది కదా. సో అసలు మోషే గాని వాళ్ళందరూ ఎవరి గురించి రాశారంటే ఆయన్ని మేము కనుగొన్నామని చెప్పి ఎంతో ఉత్సాహంతో అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఏంటంటే ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అతనితో చెప్పాను. అందుకు నతానియేలు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. మనం ఏదైనా అంటాం, ఏదైనా ఒక ఊరు గురించి, ఏంటి ఈ ఊర్లో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారా, ఏంటి ఈ ఊర్లో నుంచి ఆయన కలెక్టర్ అయ్యాడా, చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే ఊరంతా ఏదో తీసిపడేసినట్టుగా. సో అంటే ఇప్పుడు మరి ఒక్కొక్కసారి కాన్వెంట్లోనే చదివిన వాళ్ళు కాదు, దుంపలబడిలో చదివిన వాళ్ళు కూడా కలెక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, రైట్? సో ఇక్కడ ఆ ప్రదేశం గురించి ఎంత డౌన్ గ్రేడ్ చేసి మాట్లాడుతున్నారో చూస్తే, అక్కడ ఏమంటున్నారంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగ్గా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక పర్సన్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నప్పుడు
చూడంగానే బా ఈయన ఆనెస్ట్ పర్సన్ అని చెప్పేయగలరు మీరు? మన మనిషిని మాత్రమే చూస్తాం, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడుక్కున్నాడా, పొట్టుకున్నాడా, అవి మాత్రమే మనకు కనబడతాయి. కానీ ఈయన ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, వన్ ఆఫ్ ద ఫార్మ్ ఇన్ ద ట్రినిటీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒక రూపమైన దేవుడు. చూడంగానే ఆయన గురించి మంచి మాట చెప్తున్నారు. ప్రియ సహోదరుడా, మొదటిగా నీ గురించి దేవుడు చూడంగానే ఓ వావ్, ఇతను చాలా నెమ్మదస్తుడు, చాలా సాత్వికుడు, చాలా దైవభక్తి కలవాడు, ఈయన నా బహుప్రియుడని దేవుడు ఒకవేళ మీ గురించి చెప్తే ఎంత మంచిది కదా, ఎంత ధన్యత కదా. హౌ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారో మనం చూద్దాం. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. వెంటనే ఆయన అడుగుతున్నాడు క్వశ్చన్, నన్ను నీవు ఎలాగెరుగుదువు అని నతానీయేలు ఆయనను అడుగుగా, అప్పుడు మరి యేసుక్రీస్తు అంటారు, ఫిలిప్పు నిన్ను పిలిచాడు కదా, ఆ పిలవకు ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. అప్పుడు మళ్ళీ నతానీయేలు అంటాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. మొదటగా వచ్చి ఈయన యందు ఇతను ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని, తర్వాత మరలా ఇక్కడ ఆయన గురించి ఎప్పుడైతే నువ్వు నన్ను పిలవకముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం చెప్పారో, వెంటనే నతానీయేలు అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. అయితే దానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, మరి అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితిని నేను చెప్పినందుకు నువ్వు నమ్ముచున్నావా అని చెప్పి అడుగుతున్నారు. ఓ అంటే నువ్వు ముందుగానే నువ్వు నా దగ్గర రాకముందే నేను అంజూరపు చెట్టు దగ్గర ఉన్నానంటే ఈయన అట్లా చూసేడున్నాను, అట్లా నేను చెప్పినందుకు నువ్వు దాని గురించి నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నేను చూచితిని అని చెప్పినందుకు వలన నీవు నమ్ముచున్నావా, వీటి కంటే గొప్ప కార్యములు చూతుమని అతనితో చెప్పాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట, మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సో మరి అక్కడ యాకోబుకి దేవుడిచ్చిన దర్శనము ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నతానీయేలుతో చెప్తూ మనం అందరం ఆ యొక్క దర్శనాన్ని మనము పొందుకుంటాము. ఆయన ఎప్పుడు అంటే ఆ మనుష్య కుమారుడికి పైగా ఎక్కుటను దిగుటను మీరు చూస్తారని ఆయన ప్రొఫెటిక్ వర్డ్ చెప్పటము మనము చూస్తాం. అయితే మరి ఇక్కడ మరి సో జెనసిస్ 28:14 మనం చూస్తే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, మనము విల్ కీప్ అవర్ మార్కర్ టు జెనసిస్ 28th chapter, మనము 12th verse చదివాము అండ్ అక్కడి నుంచి మనం వి విల్ కంటిన్యూ. 13 చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. మొదటిగా ఈ యాకోబుతో దేవుడు ఇస్తున్న వాగ్దానము, మొదటిగా దేవుడు ఎవరికి ఇచ్చారు? అబ్రహాంకి. సో ఈజ్ ఏ గ్రాండ్ సన్, రైట్? అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. సో అంటే తాతకి ఇచ్చిన వాగ్దానాన్ని మరి ఆయన నెరవేరుస్తూ మళ్ళా ఇప్పుడు యాకోబుతో అంటున్న మాట, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదువు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలమున నీ సంతానము మూలమున ఆశీర్వదింపబడును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు డిఫరెంట్ స్టేట్స్లో వర్క్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు.
అండ్ మీరు చాలా వరకు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వి కమ్ ఫ్రమ్ న్యూయార్క్లో చాలా బిజినెసెస్ అంతా జూయిష్ పీపుల్యే. జూయిష్ పీపుల్ ఏదైనా రోష్ హషానా కానీ సంథింగ్ అదర్ ఏదైనా జూయిష్ హాలిడే ఉందంటే అసలు రోడ్ల మీద మనుషులే కనబడరు. అసలు బిజినెస్ డౌన్. సో దే ఆర్ వెల్దీ, ద రిచ్ పీపుల్, బికాస్ the blessings, comes from generations to generations, from Abraham, Isaac, and Jacob, and the Israelites. That is how the blessing. నీ పిల్ల తరమున దేవుడు మన ఆశీర్వాదం అయితే మరి ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో ఒక్కొక్కసారి మన శాపం కూడా అట్లాగా తరతరాలు వెళ్ళొచ్చు. సో మనకి ఏదైనా తెలియని విషయం ఏదైనా జరిగిందనుకో, అనుకోవడది ఏదైనా సంభవించిందనుకో, సమ్టైమ్స్ hey, where did I go wrong? Why I am suffering with this one? Why I have to go through all these things? Maybe, I don't know. I'm not saying that your పూర్వీకులు ఏదో తప్పు చేశారని అనట్లేదు కానీ, బట్ సమ్టైమ్స్ బ్లెస్సింగ్ ఏ విధంగా అయితే generations to generations వెళ్తుందో, even the curse also will pass on to the generations. So ఇక్కడ మరి 14th verse లో చూస్తే, your descendants will be like the dust of the earth, and you will spread out to the west and east and north and south. All the families of the earth will be blessed through you and your offspring. మనం చాలా చిన్నప్పటి నుంచి న్యూస్ విన్నావా, న్యూస్ అంటే నాకు అదొక యాక్రోనిమ్ అని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటబ్బా యాక్రోనిమ్ అంటే? న్యూస్ అంటే ఏంటి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఇక్కడ ఇప్పుడు 28:14 చూస్తే, యూ డిసెండెంట్స్ విల్ బి లైక్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ యూ విల్ స్ప్రెడ్ అవుట్ టు ద వెస్ట్ అండ్ ఈస్ట్ అండ్ నార్త్ అండ్ సౌత్. ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ అండ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. అందుకే జరిపి నాకు ఆ క్లాక్ కనబడేలా చూస్తుంది. సో ఇక్కడ మరి మనము ఎప్పుడైనా ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఓవర్ క్రౌడెడ్గా ఉందనుకో, అసలు ఎక్కువ మంది ఉన్నారనుకో, మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం కదా, తెలుగు వాళ్ళం కదా. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలిసే జనాలు, తండాలబ్బా అంటారు. తర్వాత క్రిక్కిరిసిపోయిందబ్బా, అసలు ఇసుకేస్తే రాలదన్నట్టుగా ఉన్నారబ్బా జనాలు. These are all expressions, kada? And that is how God is saying the blessing will be like this. Your descendants will be like the dust of the earth. మరి ఇక్కడ మరి 14th verse లో చూస్తే, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలమున, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును అని చెప్పి ఇక్కడ మనం 14th verse చూస్తున్నాం. అండ్ మరి మనము మొదటిగా ఈ యొక్క వాగ్దానం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడని చెప్పి అండ్ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అబ్రహాంకి అసలు సంతానమే లేనప్పుడు, ఇస్సాకు పుట్టకముందు, వారసుడు పుట్టకముందు అబ్రహాంతో దేవుడు అంటున్న మాట, నువ్వు ఆకాశపు నక్షత్రాలను లెక్క కట్టగలిగితే నీ సంతానము ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె ఉంటాయని చెప్పి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఒకసారి చూద్దాం. సో ఇఫ్ యు సీ జెనసిస్ 26:4 verse మనం చూద్దాం. 26:4. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి, ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. థాంక్యూ విశారిక. మరి ఇక్కడ ఆదికాండము 26వ అధ్యాయము
4వ వచనంలో మనం చదివి వినినట్లుగా, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని చెప్పి ఇక్కడ మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. I will make your descendants as numerous as the stars in the sky, and I will give them all these lands, and through your offspring all nations of the earth will be blessed. ఒక్కొక్కసారి మన గ్రాండ్ ఫాదర్ మరి మన యొక్క విలేజ్లోనో మన టౌన్లోనో మంచి పేరున్న వ్యక్తి అనుకో, మీ ఫాదర్ మంచి పేరున్న వ్యక్తి అనుకో, ఓ ఫలానా ప్రకాశరావు గారు అబ్బాయి హే ఫలానా ఆయన మరి టిఎస్ పాలస్ గారి గ్రాండ్ సన్ అబ్బా అని చెప్పి చెప్తా ఉంటారు కదా. సో దట్ ఈస్ ద లెగసీ. ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ చిన్నప్పుడు ఎప్పుడు సైన్ పెట్టిన ఇనీషియల్స్ టిఎస్పి అని పెట్టేవాడు. టిఎస్పి అంటే ఏంటి డాడీ అంటే తలతోటి సూర్యప్రకాశరావు మా నాన్నగారి పేరు. ఈ టిఎస్పి ఇనీషియల్స్ అసలు ఎవరియో తెలుసా అని అంటే ఎవరివి అంటే ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సమకాలికులు. సో టిఎస్పి అంటే తలతోటి సుందర్ పాలస్. హీ వాజ్ ప్రిన్సిపల్ ఫర్ ఏసీ కాలేజ్ గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. సో అంటే ఒక్కొక్కసారి ద లెగసీ విల్ కంటిన్యూ. అండ్ సో ఈ విధంగా మరి ఇజ్రాయెలైట్స్ దీవించబడడానికి రీజన్ ఎవరు? మొదటగా అబ్రహాం అండ్ దెన్ ఐజాక్ అండ్ జేకబ్. And now, God is saying, I will make your descendants as numerous as the stars in the sky, and I will give them all these lands, and through your offspring, all nations of the earth will be blessed. So, మరి మనము ఈ స్థలము యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాం. దేవుని యొక్క మరి మందిరం, హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ఓల్డ్ టెస్టమెంట్ వర్సెస్ న్యూ టెస్టమెంట్. సో మరి ఓల్డ్ టెస్టమెంట్లో మరి ఫిజికల్ ప్లేస్కి ఎంతో ప్రత్యేకత ఉంది అని మనం చూస్తున్నాం. మరి ఇందాక టాబర్నాకిల్ గురించి మరి మొదటగా హోరేబు కొండ మీద దేవుని యొక్క సన్నిధి దిగొచ్చింది. మరి అక్కడ మోసెస్ spent 40 days and 40 nights without drinking and without eating. ఏమి త్రాగకుండా ఏమి తినకుండా he spent 40 days and nights with Lord Jehovah. And then మరి అక్కడ ఈవెన్ ఆ దిగొచ్చేటప్పుడు ఆయన ముఖము ప్రకాశింపబడతా ఉంటే ఆయన రుమాలు ముఖానికి కవర్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. సో అండ్ అక్కడ ఇది పరిశుద్ధమైన స్థలము కాబట్టి లీవ్ యువర్ శాండల్స్ దేర్ అని చెప్పి దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తాం. సో ఇక్కడ మరి స్థలానికి ప్రత్యేకత పరిశుద్ధత విషయంలో మనము ఈరోజు మరి ఒక ఓల్డ్ టెస్టమెంట్ లెసన్ చదువుకున్నాం. టర్న్ యువర్ బైబిల్స్ టు ఎక్సోడస్ 3rd chapter, నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనం తీసుకురావాలి చదవాలని చెప్పి పొరపాటు మనం చేస్తున్నాను. ఎక్సోడస్ 3:5, నిర్గమ 3:5. Do not come any closer, God said. Take off your sandals, for the place where you are standing is holy ground. Yes. సో ప్రభువైన యెహోవా దేవుడు అంటున్నారు, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, we're all in Western culture, right? We bring shoes and we always put on the shoes. That's okay. But like చాలా వరకు ఇండియాలో అయితే మనం బయటే చెప్పులు వదిలేసేసి దేవుని మందిరం ఆలయంలోకి మనం లోపలికి వెళ్తూ ఉంటాం. భక్త్ సింగ్ గారి యొక్క సహవాసంలో అయితే చాలా వరకు ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా వాళ్ళు దే విల్ బి ఎట్ ద ఫుడ్ స్టాండ్, ఆ ముందు చెప్పులన్నీ తీసి అక్కడ అరేంజ్ చేయటము. ఒక కలెక్టర్ అయినా ఆ ఊరికే కలెక్టర్ అయినా ఆయన వచ్చి
అక్కడే ఉన్నారంట. అదేంటి సార్ మీరు ముందు కదా కూర్చోవాలంటే, పర్వాలేదు ముందు లెట్ మీ పాస్ దిస్ ఫేజ్ అండ్ దెన్ మేబీ ఐ విల్ స్టెప్ అప్ అని చెప్పి అంటా ఉన్నారంట. సో అంటే మనము సో సో దట్స్ వై if it is good, if it is possible, wherever you are sitting, just leave your sandals there. We can't leave it outside. So that is according to the Old Testament. And you may say, no, we are in the New Testament period. We are under grace. That is, I will leave it up to you and God. So ఇక్కడ మరి మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూసాము. ఇక్కడ ఇందాక Genesis 28:17 మనము చూసినట్టు, and he was afraid and said, how awesome is this place. This is none other than the house of God, and this is the gate of heaven. అది పరలోకపు గవిని అని అక్కడ మరి ఆదికాండము 28వ అధ్యాయం 17వ వచనంలో మరి ఆయన మరి జేకబ్ అంటున్నాడు, ఏమంటున్నాడు, మరి ఎప్పుడైతే ఆ యొక్క దర్శనాన్ని చూశాడో, మరి దేవదూతులు నిచ్చెన మీద పైకి వెళ్ళటం, కిందకి దిగటం, సో ఆ యొక్క దర్శనం ద్వారా ఆయన ఆ దర్శనం పొందుకున్నప్పుడు అంటున్న మాట మనము 28:17లో మనం చూస్తే ఆయన అంటున్నాడు, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. And he was afraid and said, how awesome is this place, and this is none other than the house of God. This is the gate of heaven. గవిని అంటే గేట్, పరలోకపు గవిని అంటే గేట్ ఆఫ్ హెవెన్. సో మరి ఇక్కడ మరి మనము ఈ Exodus 3:5లో మనం చూస్తున్నాము. Exodus 3:5లో ఇక్కడ మరి then he said, do not come near, take your sandals off your feet, for the place on which you are standing is holy ground. Do not come any closer. And God said, take off your sandals, for the place where you are standing is holy ground. మరి ఇక్కడ మరి మనము ఇంకొక వచనాన్ని మీ ముందు ఉంచి మరి నేను ముగించి, and I would like to continue next Sunday as a series 2 for the house of God per New Testament and house of God per house of God per Old Testament and house of God per New Testament. So ikkada mari we'll turn our Bibles to Joshua 5th chapter. యెహోషువ 5వ అధ్యాయము తీసిన వాళ్ళు 15వ వచనాన్ని చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. Joshua 5:15. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. Yes, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. So the commander of the Lord's army replied, take off your sandals, for the place where you are standing is holy. And Joshua did so. మరి యొక్క సమయంలో and so we will meditate this the topic not like as a crash course, but we will go deep into the the word of God, and then we will learn some new things about what is house of God for Old Testament and what is house of God for New Testament. మరి దేవుడు ఈ కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మరి పాత నిబంధన ప్రకారము స్థలానికి నాయన ప్రత్యేకత ఉంది నాయన. మరి మందిర ఆవరణము అండ్ ప్రభా మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము దేవా. మరి అకార్డింగ్ టు ద న్యూ టెస్టమెంట్ లార్డ్, యు ఆర్ సేయింగ్ అవర్ బాడీ
is the temple of you, Lord. So our bodies are the temples. మరి ప్రభా తండ్రి నైనా ఎప్పుడైతే నైనా మరి మేము మరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధిస్తామో, ఎక్కడైతే మీతో పాటు మరి మాతో పాటు మీ యొక్క సన్నిధి ఉంటుందో అదే పరిశుద్ధ స్థలము, అదే అతి పరిశుద్ధ స్థలము. దేవా మరి ఈ యొక్క విత్తబడిన వాక్యాన్ని మంచి నేలను పడిన విత్తనం వలె నాయన ప్రభా తండ్రి నాయన అది ఫలింపజేసి ప్రభా తండ్రి నాయన మరి ప్రభా ఆ యొక్క నాయన సీడ్ని అపవాది దొంగిలించకుండా ప్రభా తండ్రి నాయన మరి మేము వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి ఈ మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.